నీ మందిరమున వసించుచు ఎల్లవేళలా నిన్ను స్తుతించువారు ధన్యులు. నీ వలన బలము పొంది నీ దేవాలయమునకు యాత్ర చేయగోరు వారు ధన్యులు. 84వ కీర్తన 4-5 వచనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమని ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో హేరాళముగా దీవించాలి అని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తూ ప్రేమతో మిమ్మందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, ఆ గొప్ప దేవుని ఆరాధించి ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలను మనం పొందుకుందాం. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, స్తుతించి ఆనందింతును, చింతలు బరచెదను.
రసప్రసాదములు ఉన్న యేసయ్యా, నీవే మా బలము యేసయ్యా, నీవే మా కోట యేసయ్యా, నీవే మా దుర్గము ఆశ్రయము యేసయ్యా. నీవు లేకపోతే మేము జీవించలేము యేసయ్యా. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మమ్మందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. మేము చేసిన ప్రతి పొరపాటును పాపమును క్షమించి మీ మంచి మనసుతో మమ్మందరినీ కూడా దీవించండి యేసయ్యా అని ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. నా బలమా నా కోట ఆరాధన నీకే, 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 నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా యేసు ఆరాధన నీకే, నా దుర్గమా స్తోత్రం దేవా, నీకే ఆరాధన, ఆశ్రయమా స్తోత్రం, ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, ఆరాధన స్తోత్రమయ్యా, ఆరాధన యేసయ్యా, అబ్బా తండ్రి నీకేనయ్యా, ఆరాధన యేసు ఆరాధన స్తోత్రమయ్యా, అబ్బా తండ్రి నీకేనయ్యా, స్తుతించి ఆరాధింతును చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును మా చింతలు మరచెదను, రాజాని భవనములో రేయి పగలు వేసియుందును, యేసు రాజా నీ భవనములో రీయుంబవలు వేచియుందును, అంతటా నివసించే యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా, మమ్మ ఆదుకునే యేసయ్యా స్తోత్రమయ్యా. స్తోత్రము మమ్ము తండ్రి, కాపాడే రక్షకుడా మీకు స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా, మాలో ఉన్న వ్యాధులను బాధలను సమస్యలను తొలగించి మాకు సంపూర్ణ స్వస్థతనిచ్చే పరమ వైద్యుడా మీకు స్తోత్రమయ్యా అని స్తోత్రం ఆ గొప్ప దేవా, దేవుని ఆరాధిస్తూ మనలో ఉన్న వ్యాధులను బాధలను సమస్యలను ఇబ్బందులన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచుదాం. ఈరోజు మనం చేసే ప్రతి పనిలోనూ తలంచే ప్రతి తలంపులో కూడా దేవుని కృప ఆశీర్వాదము దండిగా దిగి రావాలి అని ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. అంతట నివసించు యెహోవా ఎలోహిం
ఆరాధింతును స్తోత్రమయ్యా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును యేసయ్యా మా చింతలు మరచెదను ఆరాధన స్తోత్రం దేవా ఆరాధన ఆమేన్ అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన అందరూ కలిసి ఆరాధించి మహిమపరుచుకుందామా ఆరాధన స్తోత్రం యేసయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన యేసయ్యా స్తోత్రం దేవా ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన అందరూ కలిసి ఆరాధిద్దామా ఆరాధన స్తోత్రం తండ్రి అబ్బా తండ్రి నీకేనయ్యా స్తోత్రం దేవా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా నీకే ఆరాధన యేసు ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా నీకే ఆరాధన అందరూ చేతులు పైకి లేపి ఆరాధిద్దామా ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా హల్లెలూయా 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 రెండు చేతుల పైకి లేపి ఆరాధిద్దామా హల్లెలూయా 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 స్వస్థపరచువాడా బలమునిచ్చువాడా శక్తినిచ్చువాడా అగ్ని రోగములను తొలగించు పరమ వైద్యుడు అనే దేవా మీకు స్తోత్రమయ్యా మేము ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉండగా ప్రభువా ఇదిగో మీ ముందు మోకరించి మేము ఆరాధిస్తున్న బిడ్డలందరికీ స్వస్థత విడుదల దయచేయమని ఆమేన్ హల్లెలూయా 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 నా
స్తుతించి ఆరాధించే నరుడు ధన్యుడు అని యేసయ్యా. నీ వలన పొందు బలము నీ దేవాలయమునకు వచ్చి యాత్ర చేయవారికి తప్పకుండా లభిస్తుంది అని 84వ కీర్తనలో నీవు తెలియచేస్తున్నా ప్రభా. అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడిపిన దానికంటే నీ మందిరమున ఒక్కరోజు వసించట మేలు అని స్తోత్రమయ్యా. 84వ కీర్తన 10వ వచనములో పలుకుతున్నావు దేవా. అవును తండ్రి. యేసయ్యా, మా రాజాది రాజా మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. నీ మందిరములో గడపడానికి మేము వచ్చామయ్యా. అవును మీ దీవెనలు పొందుకోవడానికి మేము వచ్చామయ్యా. అవును యేసయ్యా. మాలో ఉన్న బాధలు సమస్యలు అన్ని కూడా మీ నామములో ప్రార్థించి తొలగించుకోవడానికి వచ్చామయ్యా. యేసయ్యా. అవును మేము దేవా. ఆరాధిస్తూ ఉండగా మేము చేసిన ప్రతి పాపమును శాపమును తొలగించి మీ ఉన్నతమైన నామములో దీవించమని వేడుకుంటూ ఆమేన్. యేసయ్యా, మీ ముందు మోకరించని బిడ్డలందరినీ సమర్పిస్తున్నాను ప్రభా. అవును యేసయ్యా. వీరి కుటుంబాలు దీవించబడును గాక. ఆమేన్. వీరి బిడ్డలు దీవించబడును గాక. ఆమేన్. వీరు వెళ్ళే స్థలాలు దీవించబడును గాక. ఆమేన్. చేసే ప్రయాణాలు దీవించబడును గాక. ఆమేన్. చేసే ప్రతి పని దీవించబడును గాక. ఆమేన్. మీ నామములో ఈ బిడ్డలకు గొప్ప ఆశీర్వాదం దిగి వచ్చును గాక. ఆమేన్. వీరిలో ఉన్న వ్యాధులు తొలగిపోవును గాక. ఆమేన్. బాధలు తొలగిపోవును గాక. ఆమేన్. అన్ని రకాల వ్యాధుల నుండి, సమస్యల నుండి, బాధల నుండి, స్తోత్రం, బంధకాల నుండి ఈ బిడ్డలకు సంపూర్ణ విడుదల కలుగును గాక. ఆమేన్. యేసయ్యా, స్తోత్రం దేవా. ఈ ఆరాధనలో పాలు పంచుకునే ఏ ఒక్క బిడ్డను వట్టి చేతులతో వదిలిపెట్టక అవును యేసయ్యా. మీ ఉన్నతమైన నామములో ఈ బిడ్డలను దీవించండి యేసయ్యా. దీవించు దేవా. ఒక్కొక్క బిడ్డ యొక్క పరిస్థితి మీకు తెలుసు ప్రభా. అవును యేసయ్యా. ఒక్కొక్క బిడ్డలో ఉన్న బాధలు వ్యాధులు మీకు మాత్రమే తెలుసు యేసయ్యా. అవును దేవా. పైకి మేమందరము కూడా నవ్వుతూ కనిపించిన, ఆనందముతో కనిపించిన మా హృదయములో ఉన్నటువంటి బాధలు, అవమానాలు, ఇబ్బందులు, భయము, ఆందోళన కేవలం మీకు మాత్రమే తెలిసి అవును యేసయ్యా. యేసు దేవా. మేము ఆరాధిస్తూ ఉండగా భయము తొలగిపోవునుగాక. ఆమేన్. మేము స్తుతిస్తూ ఉండగా మాలో ఉన్న బాధలు తొలగిపోవునుగాక. ఆమేన్. మేము మహిమపరుస్తూ ఉండగా మాలో ఉన్న ప్రతి వేదన మాయమైపోవునుగాక. ఆమేన్. యేసయ్యా, చెప్పుకోలేనటువంటి సమస్యలు, ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో సతమతమవుతున్నాం తండ్రి. యేసయ్యా, హృదయాంతరంగాలను ఎరిగి ఉన్న గొప్ప దేవా మీకు స్తోత్రం స్తోత్రమయ్యా. తండ్రి. స్తోత్రం. మీకు మించినటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడి లోకములో ఎక్కడా లేదయ్యా. అవును తండ్రి. ప్రభా, నమ్మకముతో వచ్చాము ప్రభా. అవును యేసయ్యా. విశ్వాసముతో ఆరాధిస్తున్నాం ప్రభా. అవును దేవా. నిత్యము నిన్నే ఆరాధించుమని ఈ ఆరాధన ద్వారా అనేక మందికి మేలులు చేసే దేవా, స్తోత్రం. స్వస్థపరిచే దేవా, గొప్ప కార్యాలు చేసే దేవా, ఈ రోజు మేమందరము కూడా ఏక మనస్సుతో విశ్వాసముతో ఆరాధిస్తూ ఉండగా అదే గొప్ప కార్యాలు మా ఇంటిలో జరుగునుగాక. ఆమేన్. మా కుటుంబంలో జరుగునుగాక. ఆమేన్. మా బిడ్డల జీవితంలో జరుగునుగాక. ఆమేన్. ఏమి కావాలి అని మేము ఆరాధిస్తూ ఉన్నామో, అడుగుతూ ఉన్నామో, ఏ సమస్యలతో, బాధలతో, అనారోగ్య ఆటంకాలతో సతమతం అవుతున్నామో మేము ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉండగా మీ ఉన్నతమైన నామములో అవి తొలగిపోవునుగా. ఆమేన్. మీ ఉన్నతమైన నామములో మాకు స్వస్థత, విడుదల కలుగునుగా. ఆమేన్. యేసయ్యా, మరొకసారి మమ్మందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రభా. ఆమేన్. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. దయచేయండి. యవనస్తులను మీ ఆధీనంలో ఉంచండి ప్రభా. ఉంచండి రకరకాల యేసయ్యా. చెడు ఆలోచనలు, గుడ్కాలు, కైనీలు, సిగరెట్లు, మందు, రకరకాల మత్తు పానీయాలకు గురి అయి ప్రభా బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్న బిడ్డలను ఇప్పుడే ఈ రోజే తాకి స్వస్థపరచండి ప్రభా. ఆమేన్. వారి జీవితాలను కట్టమని వేడుకుంటున్నాం ఆమేన్. ప్రభా. వారి జీవితాలను సరిచేయమని వేడుకుంటున్నాం. ఆమేన్. వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా. దీవించు దేవా. మంచి సంబంధాలను దయచేయి ప్రభా అని అడుగుతున్న బిడ్డల ప్రార్థన ఆలకించమని వేడుకుంటున్నాం. ఆలకించు ఈ దేవా. ఆరాధన ద్వారా బిడ్డలకు మంచి సంబంధాలు వచ్చునుగాక. ఆమేన్. ఉద్యోగం ఆమేన్. కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా. దీవించు చదువు దేవా. పూర్తయి అనేక ఆర్థిక సమస్యలతో, కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రభా మీరే అతి త్వరలోనే ఒక ప్రణాళికని ఏర్పాటు చేయమని వేడుకుంటున్నాం. ఆమేన్. మంచి ఉద్యోగాల బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం ఆమేన్. ప్రభా. విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలను దీవించండి ప్రభా.
వీసా ప్రాసెస్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. విదేశాలకు వెళ్ళిన బిడ్డలకు మంచి ఉద్యోగాలను దయచేయండి ప్రభా. ఆ బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఎలా ఉన్నారో, ఎలాంటి కష్టాలు ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నారో ప్రభా, ఇప్పుడే ఈ క్షణమే ప్రభా బిడ్డలను తాకమని వేడుకుంటున్నాం. ఆ బిడ్డలను స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ఆ బిడ్డల హృదయంలో నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నాం. ఆ బిడ్డలకు మంచి మార్గాలను ఏర్పాటు చేయమని వేడుకుంటున్నాం ప్రభా. వివాహమైన బిడ్డలకు సంతాన భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వివాహమైనటువంటి భార్య భర్తల మధ్య ప్రేమ ఆప్యాయతలను దయచేయమని, గొడవలు, విభేదాలు, అనుమానాలను తొలగించమని వేడుకుంటున్నాం ప్రభా. రకరకాల సమస్యలతో విడిపోయినటువంటి భార్య భర్తలను మరొక్కసారి నూతనీకరించండి ప్రభా. వారి తప్పులను తెలుసుకుని తిరిగి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించి తిరిగి వచ్చే మహాకృపను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అనేక రకరకాల బంధకాల్లో, వ్యసనాల్లో ఉన్న బిడ్డలను తాకి స్వస్థపరచండి ప్రభా. నూతన హృదయాన బిడ్డలకు దయచేయండి ప్రభా. వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభా. ఒంటరితనంలో మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలను దీవించమని ప్రభా, మీరే ఆ బిడ్డలను తాకి స్వస్థపరచమని, రకరకాల ఇన్ఫెక్షన్లు, బాధలు, సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రభా మీ ఉన్నతమైన నామములో ఇప్పుడే ఈ క్షణమే సంపూర్ణ స్వస్థత కలుగునుగా ప్రార్థించండి. ప్రియ సహోదరులారా, ఒక నిమిషం అందరూ కూడా మోకరించండి. ఏమేమి సమస్యలు తొలగిపోవాలి అని ఆశపడుతున్నారు? నూతన గృహాల కోసం ప్రార్థిస్తున్నారా? అడగండి. నూతన వాహనాల కోసం ప్రార్థిస్తున్నారా? అడగండి. నూతన బిజినెస్లు చేయాలని ఆశపడుతున్నారా? అడగండి. ప్రియబిడ్డలారా, ఈ నిత్యము నిన్ను ఆరాధింతుమని ఆరాధన మనందరికీ ఆశీర్వాదకరంగా మారబోతుంది. మనందరి జీవితాలను కట్టబోతుంది. మనందరి విశ్వాసాన్ని బలపరచబోతుంది. మనందరినీ ప్రభు దగ్గరకు చేరుస్తూ ఉంది. మోకరించండి. ఇంకా ఏమై మీ అవసరాలు ఉన్నాయో, ఎలాంటి బాధలు, బంధకాల్లో ఉన్నారో, ఏ బిడ్డల కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు, ఏ కార్యాలు నెరవేరాలని ఆశపడుతున్నారో అవన్నీ కూడా ప్రభు పాదాల చెంత వచ్చి విశ్వాసముతో ప్రార్థన చేయండి. గొప్ప దేవుడు నేనున్నాను బిడ్డ, మీరు భయపడవద్దు, నా అభయమిస్తూ ఆశీర్వాదాన్ని మనందరి మీదకి కుమ్మరిస్తూ ఉన్నాడు. రెండు చేతులు జోడించి ఈరోజు నీకేం కావాలో అడుగు. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న మొదటి క్షణము నుండి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఎవరెవరైతే మెసేజెస్ ద్వారా ప్రత్యేకమైన ఉద్దేశాలు పంపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ప్రభు తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. వారికి విడుదలను ఇవ్వబోతూ ఉన్నాడు. అడగండి ప్రియ సహోదరులారా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. రాజాని భవనములో రీయుంబవలు
పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకున్న మనందరిని దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఆమేన్.